బస్సుల్లో దక్కున్న ముసుగు దొంగలరా పారా హుషార్. 40 మందిని సజీవంగా కాలబెట్టిన పాలమూరు మహాపాతకానికి కారణం ఎవరన్న క్లారిటీకి ఇవాల్టి దాకా రాకపోయినా ఈ మంట మాత్రం అన్ని మూలలకు పాకిపోయింది. ప్రైవేట్ బస్సు వేషంలో జరిగిపోతున్న ఈ తరహా ఊచకోతలకు చెక్ పెడతారా లేదా అంటూ సంబంధిత శాఖలన్నింటికీ కోర్టు నుంచి శ్రీముఖాలందాయి. ఇక కోతలు వృత్తితలు మొదల. కనీసం ఇప్పుడైనా నిద్ర నటించేసిన సర్కారుడు మేలుకుంటాడా? ఎర్ర బస్సు టిక్కెట్ 10 పైసలు పెరిగితే మనకు భరించలేనంత చికాకు. ప్యాసింజర్ని బస్సు కిందేసి తొక్కుతున్నట్లు కార్టూన్లు గీచుకుని మరీ ఎకసెక్కలాడేసుకుంటాం. గల్లీ గల్లీల్లో ప్రభుత్వపు దిష్టి బొమ్మల్ని తగలబెట్టేసుకుని కడుపు మంటను చల్లార్చుకుంటాం కూడా. కానీ సదరు ఎర్ర బస్సు నెత్తిమీదకెక్కి దాని ఆదాయాలకు గండి కొట్టడమే కాదు, ప్రయాణికుల పాలిట ప్రాణాంతకంగా మారిపోతున్న మిగతా మాయదారి రంగు బస్సుల మీదైతే మనతో పాటు ఈ ప్రభుత్వాలు చాలా చాలా ఉదారంగా వ్యవహరించేస్తాయి. సానుభూతి కురిపిస్తాం, ముందుకెళ్ళిపోమ్మంటూ సైడ్ ఇచ్చుకుంటాం కూడా. ఎందుకు? పతాక శీర్షికలంత సైజుకు ఏదో ఒక ఘోరం జరిగిపోతే తప్ప ఉలిక్కిపడి ఇటువైపు చూసే అలవాటే లేని రవాణా శాఖ ఇవాళ సైతం అటువంటి డ్రామాకే తెరలేపింది. ఎల్బీ నగర్ చౌరస్తాలో ఇన్ని, నాగ్పూర్ హైవే మీద కొన్ని, బెజవాడ సర్కిల్ దగ్గర ఇంకొన్ని అంటూ నిన్న మొన్నటి దాకా 450 పైచీలకు ప్రైవేట్ బస్సులకు తాళాలేసి షెడ్డుకు తోలుకుంది మన ఆర్టీఏ శాఖ. ఓకే, వెల్ డన్. అర్ధరాత్రి నుంచి వేకువజాము దాకా నాన్ స్టాప్గా జరిగిపోతున్న ఈ వెరీ వెరీ స్పెషల్ డ్రైవ్స్లో పట్టుబడిపోయినవన్నీ ప్లేయింగ్ ఇల్లీగల్లీ, అక్రమంగా నడిచేసిన బస్సులేనన్నది వాళ్లకు వాళ్లే సెలవిచ్చిన అధికారిక మాట. రాతపూర్వక పర్మిట్లు రాసిచ్చి ఏడాది దాటిపోయిందనుకుంటే ఒక్కో బస్సు ఒక్కో రోజు తరలించిన ప్రయాణికుల సంఖ్య సగటున 40 చిల్లరని కమిటైపోతే మొత్తం మీద ఈ అక్రమ బస్సు ఆపరేటర్లని గుడ్డిగా నమ్ముకుని ప్రయాణం కట్టుకున్న అమాయక జీవుల సంఖ్య 6 లక్షలకు పైమాటే. సో ఇంతమంది ప్రాణాల్ని గాల్లో దీపాల్లా మార్చేసి చచ్చిపోతే అప్పుడు చూసుకుందాంలే అంటూ మన ఆర్టీఏ డిపార్ట్మెంట్ అడ్డంగా నిద్రపోయినట్లు నిర్ధారించుకోవచ్చా? అలా పడకేయక ముందు ఈ అక్రమ బస్సులన్నీ సక్రమమైనట్టు సర్టిఫై చేయడానికి తీసుకున్న ముడుపులెన్నన్న లెక్కలు మనకిప్పుడు అత్యవసరం. టికెట్ బుకింగ్ కోసం అయితే బండ అక్షరాలతో పబ్లిసిటీ ఇచ్చుకుంటారు, ఆన్లైన్ సర్వీసుల్ని సైతం అందుబాటులో పెట్టుకుంటారు. కానీ తమ బస్సులెక్కిన పాపానికి ప్యాసింజర్ల ప్రాణాలకు వీళ్లకున్న జవాబుదారీతనం ఎంతన ప్రశ్నకైతే ఇక్కడ జవాబులే లేవు. పాలమూరు జిల్లాలో మంటలంటుకున్న ఆ బస్సు, అందులో మాడి మచైపోయిన మనుషుల మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. అందులో డీటెయిల్స్ చదువుతున్న కొద్దీ ఈ రంగు బస్సుల లోపల పాతుకుపోయిన నిర్లక్ష్యం ఎంత ఖరీదైందో అర్థమవుతుంది. మనుషులు మృత దేహాలుగా మారడానికి మంటలు కాదు, వాటికంటే అంతర్లీనమైన కారణాలు వేరే ఉంటాయంటోంది ఫోరెన్సిక్ రిపోర్ట్. డీజిల్ ఇంజిన్కి నిప్పంటుకోవడం ఒక్కటే కాదు, అంతకు ముందే ఏసీ మిషన్ కండిషన్ పాడై ఉండొచ్చు, తప్పించుకునే మార్గం దొరక్క ఊపిరాగిపోయి ఉండొచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైన ఇటువంటి వోల్వో బస్సుల్లో మంటలొస్తే దూకి పారిపోయే అవకాశాలు బేషుగ్గా ఉంటాయి. వీటి లోపలి అద్దాలు చేతులతో పగలగొట్టే వీలుండదు. ఎమర్జెన్సీ టైమ్స్ ముందుకొచ్చినప్పుడు అద్దాలు పగలగొట్టడానికంటూ ప్రత్యేకమైన పరికరాల్ని అందుబాటులో ఉంచడం, వాటిని ఉపయోగించాల్సిన పద్ధతుల మీద ఎప్పటికప్పుడు ప్యాసింజర్లకు తర్ఫీదునివ్వడం లాంటివి కంపల్సరీ. ఇటువంటి రెగ్యులర్ మెయింటెనెన్స్ సరిగ్గా జరుగుతోందా లేదా అన్న
నిరంతర సమీక్షల్ని ఎవడు పట్టించుకున్నాడు? వీటి మీద నిఘా అంటూ ఏదైనా ఏడ్చి చచ్చిందా? ఇవి మనకు తెలీదు. బస్సుల్ని మధ్యలోనే ఆపేసి కండిషన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదో సరిచూసుకుని ఆ తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన బ్రేక్ ఇన్స్పెక్టర్లో చాలా మందికి వంకర చూపేనన్నది జగమెరిగిన సత్యం. విధి నిర్వహణ కంటే వసూళ్ల మీదే వీళ్లకు యావ. ఇవాళ ఇంతటి అలజడికి కారణమైన జబ్బార్ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి ముందు ఒక్కసారి కూడా ఆర్టీఏ పరీక్ష పాస్ అయినట్లు దాఖలాలు లేవు. ఇవాళ కొన్ని ప్రత్యేకమైన డ్యూటీల మీద ఢిల్లీ టు హైదరాబాద్ షటిల్ ఆడేస్తున్న ఈ 6 ఫీట్ చోగ్గాడే మనకున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఈయన మెడకు ఈ రవాణా డిపార్ట్మెంట్తో పాటు పీసీసీ గిరి ఇంకోటి. సో జరిగినవి కొన్ని, జరగబోయి ఆగినవి ఇంకొన్ని. రమారమి 6 లక్షల హత్యలు. ఒకవేళ శిక్షించాలంటే ఇక్కడ ఎవరిని శిక్షిద్దాం? ఏ అతీత శక్తుల్ని బొందపెట్టుకుందాం? వద్దు వద్దంటున్నా ఇలా జోడు గుర్రాల మీద స్వారీ చేసుకుంటున్న ఈ సత్యబాబునా, లేక ఈయనకు సదరు పోర్టుఫోలియో రాసిచ్చిన ముఖ్యమంత్రి వర్యులనా? అన్ని రూట్లను గాలికి వదిలేసి ప్రైవేట్ బస్సులందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చి పడేసిన ఆర్టీఏ ఉన్నతాధికార వ్యవస్థన? దాదాపు 20 ఏళ్లుగా లైసెన్సులు, పర్మిట్లు అంటూ అరాచకాలకు పాల్పడిపోతున్న ముఖ్యమంత్రులు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు, ఆఫీసర్లు ఒక్కళ్ళేమిటి, అసలు ఈ ప్రభుత్వాలనే నడిపిస్తున్న బస్ ఆపరేటర్లు అందరూ దోషులే. నౌ ఎవ్రీబడి ఈజ్ అండర్ హ్యామర్.